ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మామూలుగా సిటీకి వెళ్తే అమ్మాయిలు చెడిపోతారు, లేకపోతే అబ్బాయిలు చెడిపోతారు. ముఖ్యంగా అమ్మాయిల మీద ఎక్కువ ఉంటుందండి. కానీ ఇప్పుడు రీసెంట్గా సర్వే ప్రకారం ఒక సర్వేలో చూస్తే టీనేజర్స్ ప్రెగ్నెన్సీ ఎక్కువ శాతం ఎక్కడుంది అంటే ఆంధ్రాలో ఉంది. అసలు అంటే ఎందుకండి ఇంత దారుణాలు అవుతున్నాయి? బికాజ్ సరైన ఏజ్లో పెళ్ళిళ్ళు చేయకపోవడమా? పోనీ అలా అనుకున్నా కూడా చిన్న ఏజ్ వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. స్కూల్‌కి వెళ్ళే పిల్లలు కూడా ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రాలో టీనేజ్‌లు ప్రెగ్నెన్సీ శాతం చాలా ఎక్కువగా ఉన్నది ఆంధ్రానే అంటున్నారు. ఒకసారి దాని గురించి. డెఫినెట్‌గా అండి. ఇన్ దిస్ కేస్ అంటే ఇప్పుడు మనకి వచ్చిన రీసెంట్ సర్వే ప్రకారం చూసుకుంటే ఆంధ్రాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది అనేసి రీసెంట్‌గా అవును. న్యూస్ ఒకటొచ్చింది మనకి. సో, దీనికి ఒక ప్రైమరీ రీజన్ ఏంటిది అనంటే, ఇప్పటికి కూడా చాలా ప్లేసెస్‌లో లైక్ ఆంధ్రానే కాదు, చాలా ప్లేసెస్‌లో స్కూల్స్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌కి అసలు ఇంపార్టెన్సే ఇవ్వరనమాట వాళ్ళు. లైక్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ అదేంటంటే ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాల్సిందే అనమాట అది. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే స్కూల్‌లో సెక్స్ అనే వర్డ్ తీయంగానే హా! అని ఇట్లాంటి Yes. రియాక్షన్స్ వస్తా అవును, ఉంటాయి. ఖచ్చితంగా. రైట్. అది టీచర్స్ అవును. నుంచి వస్తా ఉంటది. స్టూడెంట్స్ పిల్లల్లో నుంచి వస్తా వస్తది. ఉంటది. Yes. అలాంటి సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసి పెట్టున్నారు మనకి సొసైటీలో. ఏంటి అనంటే సెక్స్ గురించి మాట్లాడకూడదు. అసలు సెక్స్ అనే పదం నోట్లోంచి రాకూడదు. ఇలాంటి సోషల్ స్టిగ్మాస్ ఉండడం వల్ల ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. అది స్కూల్స్‌లో రావట్లేదు. పేరెంట్స్ నుంచి కూడా రావట్లేదు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ మోర్ అబౌట్ అసలు సేఫ్ సెక్స్ అంటే ఏంటిది? ఏ వయసులో ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్సెస్ వస్తా ఉంటాయి? అలాంటి ఇన్‌ఫ్లుయెన్సెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోకపోతే ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటిది? అండ్ అసలు వాట్ ఈస్ సేఫ్ సెక్స్ అంటే ఏంటిది? అండ్ కాంట్రసెప్టివ్ అంటే ఏంటిది? ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ప్రికాషన్స్ ఏంటివి? ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. అవన్నిటి గురించి నాలెడ్జ్ ఇవ్వకపోవడం అనేది ప్రైమరీ రీజన్ అండి. సో, ఎందుకంటే ఒకటి చెప్తాను నేను. మీరు మీ పిల్లలతోటి సెక్స్ గురించి మాట్లాడట్లేదనుకోండి. అట్ ది రైట్ ఏజ్ సెక్స్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదననుకోండి. దట్ డజంట్ మీన్ వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ అన్నిటి నుంచి దూరంగా ఉంటారు అని కాదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అనంటే వాళ్ళకి ఎక్కడ అపార్చునిటీ ఉంటే వాళ్ళక్కడ దే విల్ గెట్ ఇంటు ఇట్. కానీ ఆ ప్రాపర్ నాలెడ్జ్ అంటే ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఇలాంటి ఇప్పుడు చూడండి ఈ మన ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. సో, అది ఎందుకు ఎక్కువైంది అనంటే బికాజ్ ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అసలు కాంట్రసెప్టివ్స్ అంటే ఏంటిది? సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? ఇవన్నీ తెలియకపోవడం వల్ల. సో, టీనేజ్ వాళ్ళేంటంటే ఆ ఏజ్‌లో వాళ్ళొక సెక్షువల్ హై స్టిమ్యులేషన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే దే ఇన్వాల్వ్ ఇన్ ది సెక్షువల్ యాక్టివిటీ బట్ వితౌట్ ప్రాపర్ ప్రికాషన్స్. సో, అలాంటి కేసెస్‌లో ఇవన్నీ ఖచ్చితంగా తప్పవింక. సో, దట్ ఈస్ వన్ థింగ్. రెండోది అసలు ఎందుకు ఇంత హై ఉంది అనంటే, మనకిప్పుడు కరెంట్‌లీ ఉన్న ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ వల్ల సెక్షువల్ కాంటెంట్‌కి మనకి యాక్సెస్ చాలా ఈజీ అయిపోయింది. ఇంతకు ముందంత ఇది కాదనమాట. ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు యాక్సెస్ సెక్షువల్ కాంటెంట్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే అలాంటి కంటెంట్ వాళ్ళు జనరల్‌గా రెగ్యులర్‌గా యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళేంటంటే స్టిమ్యులేట్ అయిపోతా ఉంటారు. సెక్షువల్లీ స్టిమ్యులేట్ అవుతారు. ఆబ్వియస్‌లీ సెక్షువల్లీ స్టిమ్యులేట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉంటారు వితౌట్ ప్రాపర్ ప్రికాషన్స్ అగైన్. సో, ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ రీచ్ ఏదైతే ఉందో, ఇలాంటి ఎక్స్‌ప్లిసిట్ కాంటెంట్ యొక్క రీచ్ ఏదైతే ఉందో, ఆ రీచ్ ఎక్కువవ్వడం వల్ల కూడా ఇలాంటి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట మనకి. సో, దీస్ ఆర్ ది ప్రైమరీ రీజన్స్ అండి ఈ 2. దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో లైక్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, జనరల్‌గా రేప్ చేయటము ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ Yes. దాని పర్సెంటేజ్ కొంచెం తక్కువే ఉంటుంది చెప్పాలంటే. అంటే రేప్ చేసి ప్రెగ్నెంట్ అవ్వడము టీనేజర్స్ దాని పర్సెంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ యెస్, అది కూడా ఒక కాంట్రిబ్యూటర్ అన్నమాట. ఏంటంటే చాలామంది అసలు కన్సెంట్ అంటే ఏంటి అర్థం చేసుకోకుండా పిల్లలు స్పెషల్లీ అమ్మాయిలకి తెలిసి తెలియని వయసు ఒకటుంటుంది. అక్కడ వాళ్ళేంటంటే చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని ఇప్పుడు నార్మల్‌గా ఇట్లా బుజ్జగిస్తున్నట్టు చేసి వాళ్ళ మీద చేతులేయటము. వాళ్ళకర్థం కాదు చెప్పాలంటే. వాళ్ళు అంటే ఇంటెన్షన్స్ ఏంటి? నార్మల్‌గా చేతులేస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా చెడు ఉద్దేశంతోటి ఏస్తున్నారా అనేది కూడా అర్థం కాదు. సో, అలాంటి వయసులో ఉన్నప్పుడు వాళ్ళని నెమ్మదిగా కవ్వించి ఇట్లా బేసిక్‌గా ఏంటంటే వాళ్ళని మౌల్డ్ చేసుకొని అలా కూడా వాళ్ళేంటంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారన్నమాట కొందరు.
సో ఇవన్నీ ఏంటంటే కాంట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ థింగ్ లైక్ ఇంక్రీజ్ ప్రెగ్నెన్సీ. అయితే ఇది తగ్గాలి అని అంటే ఖచ్చితంగా స్కూల్స్ ఇంకా పేరెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవాలి దీనికి. మీరు అనుకుంటున్నారేమో, చాలా మంది అనుకుంటారండి ఏంటి అని అంటే మా పిల్లలకి ఏం తెలియదు, ఎస్ మా పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు ఇంట్లో తలెత్తితే దించినట్టు. మళ్ళీ అవును. అట్లాంటి మన- మాటలన్నీ అదే. అంటా ఉంటారు right? అవును కరెక్ట్. ఇక్కడ తల దించితే మళ్ళా అక్కడ స్కూల్ కి వెళ్ళాకే తల ఎత్తుతుంది తెలుస్తుంది. కాలేజ్ కానీ అలా అని అంటారు. ఇలాంటి అంటా ఉంటారు. కానీ అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా గాన్ ఆర్ దోస్ డేస్ అండి. ఒకప్పుడు అట్లా ఉంటుండేనేమో కానీ ఇప్పుడున్న ఎక్స్పోజర్ కి అది కరెక్ట్ కాదు. అండ్ మనం అట్లాంటి పర్సెప్షన్స్ లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన చేతులారా మనం వాళ్ళని పాడు చేసినట్టే లెక్క. సో ఇట్ ఈస్ గుడ్ టు లెట్ దెమ్ నో లైక్ అసలు సెక్షువల్ ఎడ్యుకేషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో ఇవ్వాలి. అది కూడా త్రూ కరెక్ట్ సోర్సెస్ రావాలి వాళ్ళకి. వచ్చింది అంటే కనుక వాళ్ళు ఇలాంటి పార్టిసిపేట్ చేయకుండా ఉంటారు. అదర్వైజ్ యూనో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంకా సోషల్ స్టిగ్మా కూడా కొంచెం తీసేయాలి మనం. ఏంటంటే చాలా మంది అంటారు యాజ్ పేరెంట్స్ మేము ఎలా మాట్లాడగలుగుతాం మా కిడ్స్ తోటి సెక్స్ గురించి అదే ఉంటదండి, ఖచ్చితంగా అదే ఉంటది. అలా అలా టాపిక్స్ అసలు మేము వాళ్ళతో షేర్ చేయలేం, వాళ్ళతో డిస్కషన్ చేయలేం కదా అని. సి దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మీరు డిస్కస్ చేయకపోతే వేరే వాళ్ళు బయట నుంచి ఎవరో ఒకరు డిస్కస్ చేస్తారనమాట. ఫ్రమ్ అన్ఆథరైజ్ సోర్సెస్ నుంచి. రైట్ సోర్సెస్ లో డిస్కషన్ అవుతుంది అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేయట్లేదు దాని గురించి అని అంటే ఖచ్చితంగా బయట వాళ్ళతో డిస్కస్ చేస్తారు అండ్ వాళ్ళకి రాంగ్ ఇన్పుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్టిగ్మా తీసేసేయండి. అసలు తీసేసి ప్రాపర్ వేలో మీరు కమ్యూనికేట్ చేయగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. అంటే నాది దీనికి కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్కూల్స్ ఇప్పటికీ తీసుకుంటున్నాయి. సి ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లాస్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తుంటారు చూడండి. అది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా. అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, చాలా మటుకు స్కూల్స్ లో ఇది చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే అది ఒక ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతే. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్పెషలీ 5th 6th 7th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చేది ఉంటుంది అనమాట. అక్కడ మిస్ అవుతుందండి. ఆ పార్ట్ మిస్ అవుతుంది అనమాట జనరల్. అక్కడ ఇవ్వకపోవడం వల్ల ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. నిజంగా మీరు అన్నది 100% కరెక్ట్. ఇంకో రకంగా ఏంటంటే కొంతమంది బాగా సెటిల్ అయిపోయాక పెళ్లి చేసుకుందాము అన్న అంటే కొందరు ఏమంటారంటే లేట్ మ్యారేజెస్ వల్ల కూడా, అంటే ఇప్పుడు మీరు ఈ పిల్లలదంటే నిజంగా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం, ఇంకోటేమో పెళ్లిళ్ళు తొందరగా అవ్వకపోవడమేనా అని అంటారు. నిజమే అంటారా? మరి ఇది కూడా ఒకటి ఉండొచ్చా? అవ్వచ్చు, బట్ వాళ్ళు టీనేజ్ కిందకి రారు కదా. కదా కరెక్ట్. అంటే అందుకే అంటారు చూడండి 18 years కి పెళ్లిళ్ళు చేసి నిజంగా ఇది ఒక అవేర్నెస్ అండి. మీరు అన్నట్టు ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. అప్పుడు ఇలాంటివి ఏమైనా తగ్గుతాయేమో. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.